అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. సర్వే నెంబర్ ఉంది కదా, ఆ ఒకటి సర్వే నెంబరు ఈ అన్నిట్లకు కబ్జాకు గురవుతుంది. ఆ ఒకటి సర్వే నెంబర్లు ఉన్న ల్యాండ్ పక్క సర్వే నెంబర్లకు 59 కానీ సైడ్లకు 89 కానీ ఇవన్నిటికీ గ్రామకంఠం కానుకొని ఇంక్లూడ్ అయి ఉండడం వల్ల దీన్ని సర్వే చేయకుండా ఆపుతున్నాడు ఇదే భూస్వామి. ఇది ఒకటి సర్వే నెంబరు, ఇదంతా ప్లేసు. ఇది 1/2 అనేది ల్యాండ్ యాక్వేషన్స్. ఇక్కడ దాకా కబ్జాకు పాల్పడితే ఇది మొత్తం క్లియర్ అయిపోయింది. ఇక్కడ స్కూల్ బిల్డింగ్లు ఉన్నాయి, ఇది గిట గవర్నమెంటే ఆక్యుపై చేసుకున్నది. ఇప్పుడు గ్రామకంఠం కొత్తమంటే ఇది గిటంగా ఆక్యుపై చేసుకొని సగం మడికట్లు ఇంట్లో సగం భాగం ఇంతవరకు ఇక్కడ దున్నడం జరిగింది. దీన్నే రిలీజ్ చేద్దామని నా ప్రయత్నం నేను చేస్తుంటే భూస్వామి ఆపడం జరుగుతుంది, మళ్ళా ఆపడం జరుగుతుంది. కొలత కాకుండా మరీ ఆపడం జరుగుతుంది. 23 తారీఖు నాడు కొలతకు మాకు నోటీసులు ఇష్యూ చేసిండు సర్వేరు. ఇప్పటి వరకు సర్వేరు కానీ ఎంఆర్ఓ కానీ వాళ్ళకి నోటీసులు పంపుతున్నామని చెప్తారు కానీ ఆ నోటీసులు రాసి ఇచ్చారు కానీ ఇంతవరకు పంపలేదు. నేను ఓన్లీ రాసి ఇచ్చినప్పుడే 8 తారీఖు నాడు రాసి నేను ఫోటో కొట్టుకొని వచ్చిన. ఇప్పటి వరకు కావాలిగా ఊరికి విలేజ్కి సెక్రటరీకి ఆయనకు పంపిస్తామని చెప్పి ఈరోజు వరకు ఇంటిమేషన్ లేదు. ఈరోజు పంపిస్తాడు, ఈరోజు గిటంగా పంపలేదు. మరి ఈవినింగ్ గిట చెప్పలేము. పంచాయత్ సెక్రటరీకి గిటంగా చెప్పారు, ఆయన గిటంగా నోటీసు రాసిరు. అదే నోటీసు నాకు పంపించారు. వాళ్ళకి నేను ఫోటో చూసుకున్నా సార్, ఫోటో పంపించి దాన్నే తీసుకున్నా నేను. ఇంకా మీరు పంచాయత్ సెక్రటరీకి కంప్లైంట్ చేసిరా? పంచాయత్ సెక్రటరీ కంప్లైంట్ చేసినాము. ఎప్పుడు ఆమెకు కంప్లైంట్ చేసిన గిటంగా డేట్ ఉంది సార్. ఆమె గిటంగా రాసింది, సర్వే చేయమని గిటంగా రాసింది, కాగితాలు అక్కడనే ఉన్నాయి సార్. ఏదైతే కబ్జాకు పాల్పడ్డ ల్యాండ్ అవుతుందో ప్రభుత్వం ఈ కబ్జాకు గురైన భూస్వాముల చెర నుంచి విడిపించి ఈ కబ్జాకి గురి కాకుండా దాన్ని కాపాడమని నా ఉద్దేశము. ఎక్కడ ఇలాంటి పునరావృతం కాకుండా ఇట్లాంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని భూస్వాములు కానీ ఎవరైతే ఉన్నారో భూ కబ్జాదారులు కానీ లేని నిరుపేదలకు కానీ మీ వంతు సాయం గవర్నమెంట్ ఏది వీలైతే ఆ రూపకంగా వేయాలి. ఇలాంటి ఇంకేంటికన్నా ఉపయోగపడుతుంది. అదే నా విన్నపం. తమ్మకెళ్ళే అంతా కూడా ఉంది అంతా మళ్ళీ ఇట్లా ఇగో రాళ్ళని దుబ్బిని. ఏం పేరు? నా పేరు రామే. అసలు ఏమైంది భూమి సమస్య ఏంది మీది? అదే ఊరు గ్రామకంఠం సార్. ఇది గ్రామకంఠం అయితే ఈడంగా ఇటకెళ్ళి అంతా ఖాళీ జాగా ఉండే, మన అంతా ఇండ్లు కట్టి ఉన్నాయి అంతకుముందు. ఆ జాగాలు ఇడిచిపెట్టి కొద్దిగా ఇడిచిపెట్టిను, అంతా అచ్చగట్టి ఇక కబ్జా పెట్టేసి పెట్టి ఇక మామూలు కొలువనికి దానికి దీనికి ఏమో రానిస్తలేడు. వాళ్ళు వచ్చినాక ఏం చెప్తున్నాడు, వాళ్ళు మళ్ళీపోతున్నారు. మీరు సెక్రటరీకి కంప్లైంట్ చేసారా? మరి ఇట్లా దున్నుతున్నాడు గ్రామకంఠం భూమి అని వచ్చింది. వచ్చినాక ఇక మీరు ఎవరు పోవద్దు చేయొద్దు, మేము లేని వాళ్ళకి ఇచ్చుకుంటాం అన్నది. మళ్ళీ ఎట్లా చేసిందో ఇక ఆమె కూడా ఆయన పచ్చాన్ని ఎట్లా అయిపోయిందో ఇక తెలియదు. ఆమె చెప్పిన పర్సన్ ఇది ఆపిరా? ఇక గీత ఆపిండు చూడు, ఇక గీత ఆపిండు కానీ అంతా అచ్చగట్టి ఈ మళ్ళు ఇవన్నీ కట్టి తుంటున్నాం. కొలవాలని మేము అంటున్నాం, కొలవాలని అనుకుంటున్నాం. ఇక అది అయితే లేదు. అసలు ఏం జరుగుతుంది ఊర్లో? ఈ ఊళ్ళో పాత లింగారం అని ఇది జాగా, దీంట్లో చుట్టుముట్టు దున్నుకుంటూ వస్తున్నారు. ఎవరు? ఇప్పుడు ఈ భూమి ఆయన సర్వే నెంబర్ ఆయన ఏం పేరు? నరసింహారెడ్డి. ఇక కొలవనీకి వస్తే కొలుస్తలేరు ఎవరు, దానికి అడ్డని చెప్తున్నాడు. ఏం చెప్తున్నా పోయి ఈడైతే వాళ్ళు కొలుస్తలేరు. మస్తు ట్రై చేసి చూస్తున్నారు పోరలు, కానీ అయితే లేదు. ఇక్కడ కావాలని మేము కోరుతున్నాం. నిజమేనా కబ్జా? ఇదంతా కబ్జా? ఇదంతా అదే పొలం. ఈ పొలం ఉన్నది ఇక్కడ అక్కడ పొలం ముందర పొలం కూడా ఇబ్బంది ఉన్నది. ఒకటి సర్వే నెంబర్ ఆయన సరిగ్గా కొలుచుకోక ఏరే సర్వే నెంబర్కి వెళ్తుంటున్నాడు. ఎవరు? నరసింహారెడ్డి. ఆయన దగ్గర పోతే మాకు కేసులు అది ఇది మా మీద కూడా పెట్టిండా? ఎందుకు? దీని ముందర మా భూమి ఉండదు 59.